'కన్నప్ప' ఈ సినిమా ఇప్పుడే చూసొచ్చాను. ఈ 'కన్నప్ప' సినిమా ఎలా ఉంది? విష్ణు పడిన ఎఫెక్ట్ స్క్రీన్ మీద తర్జుమా అయిందా లేదా? 'ప్రభాస్' కేమియో ఎలా ఉంది? 'మోహన్ లాల్' క్యారెక్టర్ ఎంతవరకు ఇంపాక్ట్ తీసుకొచ్చింది? ఇవన్నీ ఈ రివ్యూలో తెలుసుకుందాం. 'కన్నప్ప' కథ కొత్తగా చెప్పేదేం లేదు. దూర్జటి రాసిన మహాకావ్యం. 'కాళహస్తీశ్వర మహత్యం' నుంచి చూసినా, చదివినా లేదంటే మన బాపు గారు తీసిన అద్భుతమైన మహాకావ్యం 'భక్త కన్నప్ప' చూసినా, కన్నప్ప కథ ఏంటన్నది అర్థమైపోతుంది. ఒక ఆటవికుడు, దేవుడంటే నమ్మకం లేని ఒక మామూలు వేటగాడు పరమభక్తుడిగా ఎలా మారిపోయాడు. ఆ శివుడికి తన 2 కళ్ళని అర్పించేంత గొప్ప శక్తి, ఆ గొప్ప భక్తి భావం అతనిలో ఎలా వచ్చిందన్నదే కథ. దీన్ని విష్ణు ఎంతవరకు ఈ జనరేషన్‌కి నచ్చేలా తీసుకొచ్చాడన్నదే ఈ కథలోని, ఈ సినిమాలోని ప్రధాన అంశం. విష్ణు ఎప్పుడు మాట్లాడినా సరే, అప్పటి గొప్ప క్యారెక్టర్‌ని, కన్నప్ప లాంటి గొప్ప భక్తుడిని ఈ జనరేషన్‌కి చెప్పాలి అన్న కుతూహలమే విష్ణులో ఎక్కువ కనిపించేది. విష్ణు ఎప్పుడు ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తుండేవాడు. ఈ సినిమాకి 60,00,00,000 అవుద్ది, 100,00,00,000 అవుద్ది, 150,00,00,000 అవుద్ది, 200,00,00,000 అవుద్ది. అంత బడ్జెట్ చేతిలో ఉన్నప్పుడు ఈ సినిమా తీస్తాను అని విష్ణు పదే పదే చెప్పేవాడు. ఇది ఇప్పటి కథ కాదు. ఇది 10 ఏళ్ల నుంచి విష్ణు పడిన తాపత్రయం, విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ 'కన్నప్ప' అనే కథ. మరి విష్ణు సోలోగా సినిమా చేస్తే 30, 40,00,00,000 బడ్జెట్ దాటితేనే అది గగనం తిరిగి రాబట్టుకోవడం. అలాంటిది విష్ణు ఒక 100,00,00,000తోనో, 150,00,00,000తోనో, 200,00,00,000తోనో సినిమా తీస్తే దాన్ని మళ్ళీ తిరిగి రాబట్టుకోగలడా లేదా అన్న క్వెషన్ ఆడియన్‌లో కలగడం చాలా సహజం. ఈ సినిమా గురించి విష్ణు గాని, మోహన్ బాబు గాని ఎప్పుడు చెప్పినా సరే, మేము పాన్ ఇండియా రేంజ్‌లో ఒక పెద్ద సినిమా తీస్తున్నాం. దీనికో 200,00,00,000 ఖర్చవుద్ది, 300,00,00,000 ఖర్చవుద్దంటే, సరేలే వీళ్ళంతా ఇలాగే చెప్తారు అని సీరియస్‌గా తీసుకోలేదు ఎవరు. కానీ క్రమక్రమంగా విష్ణు ఒక్కొక్క క్యారెక్టర్‌ని తీసుకొచ్చి ప్రెజెంట్ చేస్తుంటే, ప్రభాస్‌ని తీసుకొచ్చారు, మోహన్ లాల్ గారిని తీసుకొచ్చారు, అక్షయ్ కుమార్ గారిని తీసుకొచ్చారు. దాంతోటి ఏదో చేయబోతున్నాడు విష్ణు. నిజమేనేమో. విష్ణు ఏదో తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ని కరెక్ట్‌గానే హ్యాండిల్ చేస్తున్నాడు అన్న నమ్మకం ఎక్కడో ఓ మూలాన కలిగింది. దాంతోటి అసలు విష్ణు సినిమాలు గత సినిమాలు ఎప్పుడూ లేనంత హైపు, ఎప్పుడూ లేనంత ఆసక్తి ఈ సినిమాపై కలిగింది. మరి విష్ణు దాన్ని ఎంతవరకు హ్యాండిల్ చేశాడు? బాపు గారు తీసిన మహాకావ్యం ఈ తరానికి నచ్చేటట్టు, ఈ తరానికి అర్థమయ్యేటట్టు ఆ కన్నప్పని ఎలా ప్రెజెంట్ చేయగలడు అనేది ఈ రివ్యూలో మనం తెలుసుకుందాం. కథగా చెప్పాలంటే చాలా సింపుల్. అసలు 'ఆటవికుడు' లాంటి ఒక తిన్నడు ఒక గొప్ప భక్తుడిగా, కన్నప్పగా, భక్త కన్నప్పగా ఎలా రూపాంతరం చెందాడు అన్నది కథ. మీరు 'భక్త కన్నప్ప' చూస్తే ఈ కథేంటో మీకు సూక్ష్మంగా అర్థమైపోతుంది. కొత్తగా విష్ణు చేసిన మార్పులైతే ఏం లేవు. కానీ విష్ణు ఈ సినిమాలో టైటిల్ కార్డ్స్ చూస్తే విష్ణు తన కథకుడుగా తను ప్రజెంట్ చేసుకున్నాడు. విష్ణు ఏం చేశాడయ్యా అంటే, 'తిన్నడు' అనే క్యారెక్టర్‌ని ఒక గొప్ప వారియర్‌గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. నిజంగా 'తిన్నడు' వారియరా కాదా అన్న పక్కన పెడితే, లార్జర్ థాన్ లైఫ్ అన్న పెద్ద స్కేల్‌లో ఒక బిగ్ స్క్రీన్‌లో ఒక వార్ ఎపిసోడ్ తీసుకోవడానికి, చూపించడానికి కావాల్సినంత స్కోప్ విష్ణుకు దక్కింది. కానీ ఆ వార్ ఎపిసోడ్స్ ఈ కథకు అవసరమా? లేదా? అన్నది సినిమా చూస్తుంటే మనకే అర్థమవుద్ది. ఈ వార్ ఎపిసోడ్స్ లేకపోయినా ఈ కథకొచ్చే నష్టం లేదు. ఇంకొంచెం తొందరగా సినిమాలోకి, ఈ కథలోకి, అసలు కథలోకి ఎంట్రీ అయిపోదేమేమో, కాస్త విష్ణుకి కూడా బడ్జెట్ తగ్గేదేమో. అసలే ఈ సినిమా 3 గంటల 2 నిమిషాల లెంత్ ఇది. ఆ లెంత్‌లో ఎంతో కొంత ఒక హాఫ్ అన్ అవర్ అయినా తగ్గేదేమో అన్న ఫీలింగ్ తప్ప, ఆ వార్ ఎపిసోడ్ వల్ల, విష్ణు కొత్తగా చేసిన మార్పులు, చేర్పుల వల్ల ప్రయోజనమే లేకుండా పోయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం 'తిన్నడు' అనే క్యారెక్టర్‌కి ఉన్న ఆ గతం గానివ్వండి, తన ప్రేమ కథ గానివ్వండి, ఆ గూడాల్లో మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు గానివ్వండి, ఈ ఎపిసోడ్‌ల మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. అంటే కథలోకి వెళ్ళడానికి విష్ణు చాలా టైం తీసుకున్నాడు. సో, ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఆ సెటప్పులకి, ఆ క్యారెక్టర్ పరిచయాలకి టైం తీసుకోవడంతో అసలైన కథ ఎప్పుడు మొదలవుద్దా అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే 'తిన్నడు' కథ గాని, 'కన్నప్ప' కథ కానీ మనందరికీ తెలిసిందే అది చరిత్ర చరణమే. బాపు గారు తీసిన సినిమా చూస్తే మనకు అర్థమైపోద్ది. కాబట్టి అసలు కథలోకి ఎప్పుడెళ్తాడు విష్ణు? ఎప్పుడు అసలైన డ్రామా మొదలవుద్ది అన్న క్యూరియాసిటీ మొదలవుద్ది. ఫస్ట్ హాఫ్‌లో అయితే కథలో సన్నివేశాలన్నీ పక్క పక్కన అలా వెళ్ళిపోతుంటాయి తప్ప, ఎమోషన్‌గా ఏ క్యారెక్టర్‌తోను మనం కనెక్ట్ అవ్వం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, 'తిన్నడు' కథ మనకు తెలుసు. రెండోది 'ప్రభాస్' ఉన్నాడు ఈ సినిమాలో. 'ప్రభాస్' ఎప్పుడొస్తాడా? ఇంటర్వల్ అయిపోయిన తర్వాత 'ప్రభాస్' వస్తన్నాడు. ఇంటర్వల్ ఎప్పుడు అయిపోద్దా? అన్న కుతూహలం సగటు అభిమానికి కలగడం చాలా సహజం. ఇంటర్వల్ ముందు 'మోహన్ లాల్' క్యారెక్టర్ ఎంట్రీ అవుద్ది. 'మోహన్ లాల్' క్యారెక్టర్ గురించి చాలా గొప్పగా చెప్పాడు విష్ణు. ఎందుకంటే 'మోహన్ లాల్' లాంటి స్టేచర్ ఉన్న యాక్టర్‌ని సినిమాలో తీసుకొచ్చినప్పుడు తప్పకుండా తనకి ఆయన స్థాయికి, ఆయన ఇమేజ్‌కి తగ్గట్టుగా ఒక స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వడం చాలా అవసరం. అలాంటి స్క్రీన్ ప్రెజెన్స్‌ని ఆడియన్స్ కూడా కోరుకుంటాడు. కాకపోతే 'మోహన్ లాల్' వచ్చినంత మాత్రాన
ఈ సినిమాలో గాని, ఈ కథలో గాని, ఆ క్యారెక్టరేషన్‌లో గాని పెద్దగా ఇంపాక్ట్ ఏమి అవ్వదు. చిన్న సర్ప్రైజింగ్ ఎలిమెంట్‌తో ఒక ఇంటర్వెల్ కార్డేశారు. తర్వాత ఏం జరుగుద్దన్న కుతూహలం అయితే ఆడియన్స్‌కి కలగదు. ఎలాగా 'మోహన్ లాల్' శివుడి అవతారం అని సినిమా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. 'భక్త కన్నప్పలో' కూడా అలాంటి సన్నివేశం ఒకటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రెండిటినికి కనెక్ట్ అయిన ఆడియన్ ఖచ్చితంగా 'మోహన్ లాల్' అనేవాడు శివుడికి ప్రతిరూపమే అని ఫిక్స్ అయ్యే ఇంటర్వెల్ టైంకి బయటికెళ్తారు. తిరిగి ఇంటర్వెల్ టైంలో బయటికెళ్ళిన ప్రతి ఆడియన్ కూడా 'ప్రభాస్ ఎప్పుడొస్తాడా? ఎప్పుడొస్తాడా? ఎప్పుడొస్తాడా?' అని ఎదురు చూడడంలో పడిపోతుంది. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ మొదలైన ఓ 20, 30 నిమిషాల తర్వాత 'ప్రభాస్' ఎంట్రీ ఉంటుంది. విష్ణు చాలా సందర్భాల్లో చెప్పాడేంటంటే, ఈ సినిమాలో 'ప్రభాస్' ఒక 30, 40 నిమిషాల స్క్రీన్ టైమ్‌లో కనిపిస్తారని 'ప్రభాస్' అభిమానులను ముందు నుంచి ఊరిస్తూ ఉన్నారు. 30, 40 నిమిషాల పాటు 'ప్రభాస్' లేకపోయినా, 'ప్రభాస్' ఒక 10 నిమిషాలే ఉన్నా 'ప్రభాస్' ఇంపాక్ట్ అన్నది 'కన్నప్ప' మీద ఖచ్చితంగా ఉంది. 'ప్రభాస్' రాగానే థియేటర్ మొత్తం 'ప్రభాస్' ఫ్యాన్స్ చేతుల్లోకెళ్ళిపోతుంది. థియేటర్ మొత్తం ఒక వైబ్రేషన్ మొదలవుతుంది. 'ప్రభాస్' గెటప్ బావుంది. 'ప్రభాస్' పలికే మాటలు బావున్నాయి. 'ప్రభాస్' వచ్చే ఆ టైం ఎప్పుడైతే స్క్రీన్ ప్లే ప్రకారం 'ప్రభాస్' ఎప్పుడైతే రావాలో కరెక్ట్ టైంలో 'ప్రభాస్' క్యారెక్టర్ 'రుద్ర' అనే క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. ఆ 'రుద్ర' అనే క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి ఈ సినిమా స్థాయి కొంచెం కొంచెం పెరుగుతూ పోతుంది. మిగతా క్యారెక్టర్లు పక్కన పెడితే 'రుద్ర' క్యారెక్టర్ మీద దర్శకుడు బాగా ప్రేమను పెంచుకున్నాడు. విష్ణు ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ క్యారెక్టర్‌ని డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. 'రుద్రగా' 'ప్రభాస్' గెటప్పు ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కి నచ్చుతుంది. 'ప్రభాస్' రాగానే హడావిడి ఏం చేయలేదు. నిలబడి ఓ 4 డైలాగులు చెప్తాడంతే. కానీ ఆ డైలాగుల్లో ఇంపాక్ట్ ఉంటుంది. ఆ డైలాగ్‌లో ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఆ ఫిలాసఫీని, శివుడిని, ఆ డైలాగ్‌ని కనెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఆ డైలాగులు బాగా నచ్చుతాయి. ఈ 'ప్రభాస్' క్యారెక్టరు దానికి సంబంధించిన డైలాగుల్లో ఉన్న మరొక విశేషం ఏంటంటే 'ప్రభాస్' పర్సనల్ లైఫ్ కూడా అక్కడక్కడ డైలాగులు కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా పెళ్ళికి సంబంధించిన డైలాగ్ వచ్చినప్పుడు థియేటర్ మొత్తం, ఆడిటోరియం మొత్తం క్లాప్స్ పడతాయి. విజిల్స్ వేస్తారు. ఎందుకంటే 'ప్రభాస్' పెళ్లి గురించి మనకు తెలియని, ఫ్యాన్స్‌కి తెలియని విషయాలేం లేవు. కాబట్టి 'ప్రభాస్' పెళ్ళికి సంబంధించి ఆ డైలాగ్ వచ్చినప్పుడల్లా ఆడియన్స్ గాని, 'ప్రభాస్' ఫ్యాన్స్ గాని ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. 'ప్రభాస్' ఇంకొంచెం సేపు ఉంటే బావుంటుంది అన్న ఫీలింగ్ ఆడియన్స్‌కి వస్తూనే ఉంటుంది. కాకపోతే ఆ ఆ పాత్ర అంతవరకే ఉండడమే కరెక్ట్. 'ప్రభాస్' ఆ క్యారెక్టర్ కరెక్ట్ టైమ్‌లో ఎంట్రీ ఇచ్చి, కరెక్ట్ టైమ్‌లో ఎగ్జిట్ అయిపోయింది. 'ప్రభాస్' ఎళ్ళిపోయినా సరే, ఆ మూడు, ఆ అటెన్షన్ అన్నది స్క్రీన్ మీద అలాగే కంటిన్యూ అవుద్ది. అది క్లైమాక్స్ వరకు ఇంపాక్ట్ అన్నది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది సినిమాకి ప్రధానమైన బలం. అప్పటి వరకు ఈ సినిమాలో ఫ్లాస్ ఉంటాయి. అప్పటి వరకు ఏ క్యారెక్టర్‌తోను మనం ట్రావెల్ అవ్వలేము. ఆ ఎమోషన్ అన్నది కళ్ళకి కనపడుతది గానీ, అది మైండ్‌కి గాని, మనసుకి గాని తీసుకోలేము. 'ప్రభాస్' క్యారెక్టర్ ఎప్పుడైతే స్క్రీన్ మీదకొచ్చిందో అక్కడి నుంచి ప్రతి సీన్ కూడా ఎలివేట్ అవుతూ క్లైమాక్స్‌లో అన్నప్ప తన 2 కళ్ళని శివుడికి అర్పించే ఆ సన్నివేశానికి వచ్చినప్పుడు, ఆ ఎమోషన్ అన్నది పతాక స్థాయికి చేరుతుంది. అక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానివ్వండి, అక్కడ విజువల్స్ గానివ్వండి, మోహన్ బాబు గారి క్యారెక్టర్ గానివ్వండి, మంచు విష్ణు పెర్ఫార్మన్స్ గానివ్వండి, ప్రతీదీ ఎన్హాన్స్ అయింది. ఆ మేఘాల్లో శివపార్వతుల రూపం రానివ్వండి గావండి, భక్తి భావాలతో మనం ఇలాంటి సినిమా చూడబోతున్నాం. ఈ మూమెంట్ కోసం మనం థియేటర్‌కెళ్ళాం. అనుకున్న వాళ్ళకి ఆ క్లైమాక్స్ 10 నిమిషాలు, అంతకుముందు 'ప్రభాస్' క్యారెక్టర్ ఉన్న ఆ 10 నిమిషాలు ఖచ్చితంగా రక్తి కడతాయి. మీరు పెట్టిన టికెట్ డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా రిటర్న్ అవుతాయి. ఆ 20 నిమిషాల సినిమా. మంచి సినిమాకి, గొప్ప సినిమాకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మంచి సినిమా మనం థియేటర్‌లో చూస్తున్నంత సేపు హ్యాపీగా ఫీల్ అవుతాం. థియేటర్ నుంచి బయటకు రాగానే మర్చిపోతాం. గొప్ప సినిమా అలా కాదు. థియేటర్‌లో చూస్తున్న సేపు ఎంత ఎక్సైట్ అవుతామో, థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా ఆ ఇంపాక్ట్ మన మైండ్‌లో రన్ అవుతూనే ఉంటుంది. మన ఇంటికెళ్ళిన తర్వాత కూడా ఆ సినిమా గురించో, ఆ క్యారెక్టర్‌ల గురించో ఆలోచిస్తాం. 'భక్త కన్నప్పలో' ఆ ఎలిమెంట్ ఉంది. 'భక్త కన్నప్ప' చూసిన తర్వాత కొంతసేపైనా కృష్ణరాజు గారి ట్రాన్స్‌లో ఉండిపోతాం. ఆ శివుడికి సంబంధించిన ఆ ఆరాలో ఉండిపోతాం మనం. కానీ 'కన్నప్ప' విషయానికొస్తే ఆ మ్యాజిక్ కనపడలేదు. విష్ణు చాలా చేశాడు. అందులో డౌటేం లేదు. విష్ణు కెరియర్‌లో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఏంటంటే 'కన్నప్ప' సినిమాని తీసుకోవచ్చు. ఎందుకంటే 'కన్నప్ప' క్యారెక్టర్‌ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ ఏం గాదు. మీరు 'భక్త కన్నప్ప' తీసుకుంటే కృష్ణరాజు గారు ఆ వయసులో ఆయన ఆరా, ఆయన ఎక్స్‌ప్రెషన్స్, ఆ విగ్రహం ఇవన్నీ కలిసొచ్చాయి బాపు గారికి. ఇక్కడికొచ్చేసరికి దాన్ని మెయింటైన్ చేయడం, దాన్ని కంటిన్యూ చేయడం అన్నది విష్ణు లాంటి యాక్టర్‌కి చాలా పెద్ద టాస్కే. విష్ణు ఈ సినిమాకి తన 100%ని ఇచ్చేసాడు. అటు ప్రొడ్యూసర్‌గా ఇచ్చాడు, ఇటు యాక్టర్‌గా ఇచ్చాడు. వారియర్‌గా నాకు విష్ణు చూడడం కన్నా,
ఒక భక్తుడిగా విష్ణుని చూడడం అనేది చాలా సంతృప్తిననిపించింది. విష్ణు తన ఎఫెక్ట్ మొత్తం పెట్టాడు. అందులో అనుమానమే లేదు. ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ 'ప్రభాస్' మాత్రమే. ఈరోజు ఈ సినిమాకి ఇంత ఓపెనింగ్స్ వచ్చిందంటే దానికి కారణం కేవలం 'ప్రభాస్' మాత్రమే. 10 నిమిషాలు 'ప్రభాస్' స్క్రీన్ మీద ఉంటేనే ఇంతమంది జనం వస్తున్నారంటే, ఇంతమంది ఫ్యాన్స్ వస్తున్నారంటే, ఇన్ని థియేటర్‌లు నిండుతున్నాయంటే, రేపు 'రాజా సాబ్' లాంటి సినిమా వస్తే ఆ హడావుడి ఇంకెంత బావుంటుందో అనిపించింది. 'ప్రభాస్' ఇంపాక్ట్ అన్నది 100కి 100 కాదు, 100కి 200% కనిపించిన సినిమా ఇది. 'మోహన్ బాబు' గారు గానివ్వండి, తర్వాత 'శరత్ కుమార్' గారు కానివ్వండి, చాలా హేమాహేమీలైన యాక్టర్స్ ఉన్నారు. 'మోహన్ బాబు' గారు తన సిన్సియారిటీని, తన సీనియారిటీని మొత్తం ఈ స్క్రీన్ మీద చూపించారు. ఆయన క్యారెక్టర్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. మీరు 'భక్త కన్నప్ప' చూసుకుంటే 'రావు గోపాలరావు' గారి క్యారెక్టర్‌నే ఇప్పుడు 'మోహన్ బాబు' గారు చేశారు. అందులో 'రావు గోపాలరావు' క్యారెక్టర్ చాలా లెంథీ క్యారెక్టరు. సినిమా మొత్తం ట్రావెల్ అయ్యే క్యారెక్టర్. కానీ ఆ అవకాశం ఇక్కడ కూడా ఉంది. 'మోహన్ బాబు' గారి క్యారెక్టర్‌ని అలాగే వాడుకోవచ్చు. కానీ ఈ కథకి ఇంతే కావాలి అని ఒక ఫ్రేమ్ గీసుకొని, ఆ ఫ్రేమ్‌లోనే ఆ క్యారెక్టర్‌ని డిజైన్ చేశారు. అలా చాలా క్యారెక్టర్‌లని డిజైన్ చేశారు. 3 గంటల 2 నిమిషాల సినిమా ఇది. మొత్తంగా చూసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ సినిమాని ఖచ్చితంగా ట్రిమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా ట్రిమ్ చేసుకుంటే స్టోరీలో గాని, ఆ స్క్రీన్ ప్లేలో గాని ఇంకొంచెం స్పీడొచ్చేది. 'ప్రభాస్' క్యారెక్టర్ ఇంకొంచెం ముందుగానే వచ్చేది. ఎక్కడైనా ఒక ల్యాగ్ గానివ్వండి, సీరియల్ టేకింగ్ చూస్తున్నాం అన్న ఫీలింగ్ గానివ్వండి, ఇవి రాకుండా ఉండేవి. ఈ సినిమా మొత్తం న్యూజిలాండ్‌లో తీశారు. న్యూజిలాండ్‌లో తీయడం వల్ల ప్లస్‌లున్నాయి, మైనస్‌లున్నాయి. కొన్ని సహజ సిద్ధమైన లొకేషన్‌ల వల్ల మనకి కంటికి చాలా అందంగా కనిపిస్తది స్క్రీను. కొన్ని చోట్ల మరీ గ్లాసీ లుక్‌లో కనిపిస్తుంది. అసలే మనం తీస్తుంది ఒక హిస్టారిక్ సినిమా అయినప్పుడు, మనం మనం చూస్తుంది ఒక మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా అయినప్పుడు, ఇలాంటి గ్లాసీ లుక్‌కి, ఈ సబ్జెక్ట్‌కి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదంట ఫీలింగ్ ఉంటుంది. ఈ సినిమాలో సెట్స్ ఎక్కడ కనిపించవు. మైథలాజికల్ సినిమా అంటే సెట్సు, వరల్డ్ బిల్డింగు ఇలాంటి సెటప్‌లు మనం ఊహిస్తాం. కానీ అలాంటి జోలికెళ్ళకుండా ఖర్చుని తగ్గించుకునే ప్రయత్నం చేసాడు 'మంచు విష్ణు.' అది ఒక రకంగా ప్లస్సు, ఒక రకంగా మైనస్ కూడా. ఎందుకంటే మనం ఇలాంటి సినిమాలు ఒక పెద్ద సెటప్‌లు, ఒక వరల్డ్ బిల్డింగ్‌ని ఇయన్నీ ఇమాజిన్ చేసుకుంటూ వెళ్తాం. కానీ మన స్క్రీన్ మీద అవేమి లేకపోవడంతో మనం చూస్తుంది మైథలాజికల్ సినిమానా అన్న క్వెషన్ రన్ అవుతుంటుంది. ఒకవేళ థియేటర్‌లో ఆడియన్స్ కూర్చున్నప్పుడు మనం చూస్తుంది మైథలాజికల్ సినిమానేనా అన్న క్వెషన్ ఒకటి రైజ్ అయితే కథతో గాని, క్యారెక్టర్‌లతో గాని కనెక్ట్ అవ్వకుండా బయటకొచ్చేసే ప్రమాదం ఉంది. కొన్ని వేస్ట్ క్యారెక్టర్‌లు ఈ సినిమాలో అక్కడక్కడ కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బ్రహ్మానందం క్యారెక్టర్. బ్రహ్మానందం గారు ఈ సినిమాలో ఉన్నారంతే. ఆ ఎపిసోడ్‌ని పూర్తిగా పక్కన పెట్టేసినా నష్టం ఏం లేదు. పైగా బ్రహ్మానందం గారు చేయదగిన క్యారెక్టర్ కూడా కాదది. బ్రహ్మానందం గారికి స్క్రీన్ మీద రాగానే నవ్వులొచ్చేస్తాయి. థియేటర్ మొత్తం గొల్లుమంటుంది. హ్యాపీగా కాసేపు నవ్వుకుందాం అన్న మూమెంట్స్ కూడా ఎక్కడ కనిపించదు. అలాంటప్పుడు ఆ క్యారెక్టర్ ఉంటే ఎంత, లేకుంటే ఎంత. ఈ సినిమా మీదో, ఆ సీన్‌ల మీద మమకారం పక్కన పెట్టి ట్రిమ్ చేసుకుంటూ వెళ్ళిపోతే విష్ణుకి ఇంకొంచెం ప్లస్ అయ్యేది. టెక్నికల్‌గా చూస్తే ఈ సినిమాకి యావరేజ్ మార్కులే పడతాయి. ఫోటోగ్రఫీ బావుంది. మ్యూజిక్ పరంగా చూస్తే 'శివుడి మీద' వచ్చే పాట చాలా బావుంది. అక్కడక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో కీరవాణి గారి ఇన్‌ఫ్లూయెన్స్ కనిపిస్తుంటుంది. కీరవాణి గారు, రాఘవేంద్ర గారు కలిసి చేసిన కొన్ని రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి. అందులో వాడే ఆ బీజీఎమ్స్ గాని, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని అక్కడక్కడ ఈ సినిమాలో వాడారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్‌ల మీద తెరకెక్కించిన ఆ లవ్ ట్రాకులకి ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వాడారు. ఆ సీన్‌లొచ్చినప్పుడు, ఆ లవ్ ట్రాక్ మనకు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు, ఇదేంటి మనం భక్తి సినిమా చూస్తున్నామా? రొమాంటిక్ సినిమా చూస్తున్నామా? అన్న క్వెషన్ మనకి రైజ్ అవుతూ ఉంటుంది. రైటింగ్ పరంగా ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. 'ప్రభాస్' కనిపించినంత సేపు ఆ సీన్స్ గాని, ఆ రైటింగ్ స్టైల్ గాని బావుంటుంది. ఆ తర్వాత గాని, ఆ ముందు గాని ఇంతే ఇంపాక్ట్ ఆ రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉండుంటే, ఈ సినిమా నిజంగా ఇంతకుముందు చెప్పినట్టు మంచి సినిమాకి, గొప్ప సినిమాకి తేడా చెప్పుకున్నాం గదా! ఆ తేడా దాటి నిజంగా ఒక గొప్ప సినిమాగా మిగిలిపోయేది. రైటింగ్ పరంగా ఇంకొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. 'ప్రభాస్‌కి' సంబంధించిన సన్నివేశాలు మాత్రం చాలా పగడ్బందీగా, చాలా రాసుకున్నారు. ఇదే ఇంపాక్ట్ అంతకుముందు, ఆ తర్వాత కూడా చూపించగలిగితే, ఒక 40 సంవత్సరాల తర్వాత కూడా ఒక 'భక్త కన్నప్ప' గురించి ఎంత గొప్పగా మాట్లాడుకునేవాళ్ళమో, ఈ సినిమా గురించి కూడా ఓ 40 ఏళ్ల తర్వాత కూడా అంతే గొప్పగా మాట్లాడుకునేవాళ్ళం. 'విష్ణు' అనగానే ఒక వర్గం రెడీ అయిపోతుంది. విష్ణు ఏం చేసినా, ఏం మాట్లాడినా ట్రోల్ చేద్దాం. ట్రోలింగ్ స్టఫ్ కింద వాడుకుందాం అని. విష్ణు సినిమాలోని ఆహ్, ఆహ్, డైలాగ్స్‌ని గాని, సీన్స్ గాని ట్రోలింగ్ స్టఫ్ అయిపోతాయి. ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ఇచ్చిన స్టేట్మెంట్‌లు గాని ట్రోలింగ్ స్టఫ్ అయిపోతాయి. ఇప్పుడు కూడా కన్నప్ప సినిమా రిలీజ్ అయిందంటే ట్రోలర్స్ వాళ్ళంతా వెయిట్ చేశారు. తమకేదో స్టఫ్ వస్తదని. కానీ థియేటర్‌లోకెళ్ళి చూస్తే వాళ్ళు కూడా షాక్ ఇస్తారు. ట్రోలర్స్‌కి దొరకకుండా ఒక సినిమా చేసాడు విష్ణు చాలా కాలం తర్వాత. నిజంగానే ఈ సినిమా చూసిన తర్వాత కూడా ట్రోలర్స్ ఏదైనా కొత్త పాయింట్ పట్టుకొని ట్రోల్ చేస్తే మాత్రం అది వాళ్ళ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
మొత్తంగా చూస్తే ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన సినిమా ఇది. ఈ 'ప్రభాస్' వల్లో, 'మోహన్ లాల్' వల్లో, 'అక్షయ్ కుమార్' వల్లో, విష్ణు చేసిన పబ్లిసిటీ వల్లో కాస్త ఫోకస్ ఈ సినిమా మీద పడింది. అలాంటి ఫోకస్‌తో థియేటర్‌లకి రప్పించుకున్న విష్ణు సర్ప్రైజ్ చేశాడు. ఎలాంటి విషయాల్లో అంటే ట్రోలర్స్ దొరకకుండా ఒక సినిమా తీయగలిగాడు. అక్కడ మైనస్ పాయింట్‌లకి పెద్దగా తావివ్వకుండా ఒక సినిమా తీయగలిగాడు. విష్ణు 'భక్త కన్నప్ప' లాంటి గొప్ప కళాఖండం తీశాడు అనైతే అనట్లేదు. కానీ 'ప్రభాస్' ఫ్యాన్స్‌కి గాని, కన్నప్ప నుంచి ఏమేమైతే ఆశించి థియేటర్‌కెళ్తారో అలాంటి ప్రేక్షకులకు గాని కావాల్సిన సినిమా, వాళ్ళకి నచ్చే సినిమా విష్ణు అయితే అందివ్వగలిగాడు. నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. నా కెరియర్‌లో బిగ్గెస్ట్ సినిమా ఇది. నా కెరియర్‌లో మర్చిపోలేని సినిమా ఇది అని ఏ నమ్మకంతో అయితే విష్ణు సినిమా తీశాడో ఆ స్థాయికి ఈ సినిమా వెళ్ళకపోవచ్చేమో గానీ, విష్ణు ఒక మంచి ప్రయత్నం చేశాడు. విష్ణు కష్టపడ్డాడు అన్న భరోసా అయితే, అన్న సంతృప్తి అయితే ఈ సినిమా చూసిన సగటు ఆడియన్‌కి కలుగుద్ది. ఈ సినిమాకి ఈరోజు ఓపెనింగ్స్ వచ్చాయంటే దానికి కారణం 'ప్రభాస్' మాత్రమే. 'ప్రభాస్' వల్ల ఈ సినిమాకి ఈరోజు ఓపెనింగ్స్ వచ్చాయి. 'ప్రభాసే' ఈ సినిమాని ముందుకు నడిపించాలి. 'ప్రభాస్' ఫ్యాన్స్ చేతిలోనే ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈరోజు ఓపెనింగ్స్ అయితే అదిరిపోయాయి. ఇంకా రేపు, ఎల్లుండి ఎలా ఉంటుంది? ఫ్యూచర్‌లో అసల 'కన్నప్ప' అనగానే ఈ రన్ ఎంతవరకు ఆగుద్ది? విష్ణు కెరియర్‌లో నిజంగా గుర్తుండిపోయే సినిమా ఉందా? లేదా? అనేది పూర్తిగా 'ప్రభాస్' అభిమానుల చేతుల్లో ఉంది. 'ప్రభాస్' కనిపించే ఆ 10 నిమిషాలు 'ప్రభాస్' ఫ్యాన్స్‌కి నిజంగా ఒక ఫీస్ట్‌లా ఉంటుంది. థియేటర్‌కి వెళ్ళండి, సినిమా చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.